అందరికీ నమస్కారం అండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరమహాలక్ష్మి వ్రతం కోసం చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూసే ఉంటారు. ఎలా పూజ చేసుకోవాలి, ఎలా నైవేద్యాలు చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇలా ప్రతిదీ చూసే ఉంటారు. నేనైతే చాలా చూశాను. బట్ చివరికి వచ్చి కన్క్లూజన్ నాకేమొచ్చిందంటే, మనకు నచ్చినట్టు చేసుకోవాలి, మన మనసుకు నచ్చినట్టు చేసుకోవాలి, అమ్మవారిని భక్తితో కొలవాలి. ఎన్ని నైవేద్యాలు పెట్టాము, ఎలా అలంకారం చేసుకున్నాము, ముత్తైదువులకి ఏం తాంబూలం ఇస్తున్నాము, ఏం పెట్టివ్వాలి, ఇవన్నీ ఒకరిని చూసి మనం ఎప్పుడూ ఫాలో అవ్వద్దు. మనకేముంది, మన స్తోమత ఏమిటి, మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఆ క్వశ్చన్స్ వేసుకుంటే చాలు. మన పండగని, వ్రతాలని ఈజీగా చేసేసుకోవచ్చు. అందరూ చేసుకునేటట్లయితే ముందు మనం చేయాల్సిన పని అయితే ముందు రోజే ఇల్లుని శుభ్రం చేసేసుకోవాలి, పూజ గదిని కూడా శుభ్రం చేసేసుకోవాలి. అదైతే ముఖ్యమైన పని. నేనైతే వ్రతం రోజు అంటే ఈరోజు రైస్ని 3కి కావాల్సిన రైస్ని ఒకటేసారి వండేసుకున్నానండి. దద్దోజనానికి, పాయసానికి, పులిహోరకి. చాలా సింపుల్గా అనిపించింది. పని చేశాను అన్నట్టే అనిపించలేదు, చాలా ఈజీగా అనిపించింది. తర్వాత శనగల్ని నైటే నానబెట్టుకున్నాను. వాటిని పొద్దున్నే వడగిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా ప్రతిదాన్ని ఇలా డివైడ్ చేసుకొని ఒక 2 రోజుల ముందే ప్లానింగ్ చేసుకుంటే పండగ రోజుని మనం చాలా ఈజీగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దద్దోజనం కోసం పక్కన పెట్టుకునేటువంటి రైస్లో పెరుగు, కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసేసుకొని కాస్తంత ఉప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మిరియాల పొడిని వేసేసుకోవాలి. తర్వాత నెయ్యితో తాలింపు పెట్టుకోండి. తాలింపులో జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు, కాస్తంత జీలకర్ర, ఆవాలను వేసేసుకొని కలిపేసుకోండి. కలిపేటప్పుడు కాస్తంత లూజ్గా అనిపించినా కొంచెం టైం గడిచే కొద్దీ మరి కాస్త గట్టిపడుతుంది. తినేటప్పుడు మాత్రం చాలా రుచిగా అనిపించింది. చాలా సింపుల్గా అయిపోయిందని కూడా అనిపించింది. దేవుడి దగ్గర పెట్టిన ఏ ప్రసాదమైనా సరే బాగుంటుంది. అలాగే పూర్ణాలకు కావలసిన పిండిని, గారెలకు కావలసినటువంటి పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటికి కాస్త టైం గడవాలి. పూర్ణం పిండిని కలుపుకుంటున్నప్పుడు అయితే 1 గంట వరకు పక్కన పెట్టుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకే ఈలోపు నేనైతే పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. కానీ నేను అలంకారం చేసుకున్న తర్వాత సింపుల్గా ఉన్నా కానీ నాకు ఎంతో తృప్తిగా అనిపించింది. ఒకరిని ఫాలో అవ్వద్దు అని అయితే ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. సో చాలా హ్యాపీగా వ్రతాన్ని అయితే చేసుకున్నాను. సింపుల్గా కూడా చేసుకున్నాను. 5 రకాల నైవేద్యాలను పెట్టుకున్నాను. పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సో మీరు కూడా మీకు ఏది నచ్చితే అలా చేయండి. ఒకరిని చూసి మాత్రం ఎప్పుడు ఫాలో అవ్వద్దు. మీకు ఎంతవరకు ఓపిక ఉందో చూసుకొని అంతవరకే చేయండి. ఇన్ని నైవేద్యాలు చేయాలి, అన్ని చేయాలనేది పెట్టుకోకండి. భక్తితో చేసుకోండి.